అద్వైతమచ్యుతమనాదిమనంతరూపం ఆద్యం పురాణపురుషం నవయౌవనంచ వేదేషు దుర్లభమధుర్లభమాత్మభక్తౌ గోవిందం ఆదిపురుషం తమహం భజామి. పూర్ణుడు, చ్యుతిలేనివాడు అంటే అద్వైతుడు, అచ్యుతుడు, అనాది అయిన వాడు, ఆదిపురుషుడు గోవిందుని, అదే శ్రీకృష్ణుని నేను భజిస్తాను. అనంత రూపాలలోకి విస్తరించిన అతడు అదే ఆది అయినవాడు, పురాతనమైనవాడు, సర్వదా నవయవ్వనునిగా గోచరించేవాడు అయి ఉంటాడు. అటువంటి నిత్యమైన ఆనందపూర్ణమైన సర్వజ్ఞానమయమైన భగవద్రూపాలు సాధారణంగా గొప్ప వేద పండితులకు కూడా తెలియకపోయినా విశుద్ధ భక్తులకు సర్వదా ప్రకటమవుతాయి. చూడండి, అద్వైతము, అచ్యుతము, అనాది అనంత రూపం, ఆద్యం పురాణ పురుషం నవయౌవనంచ అంటే మరణం లేనివాడు, పూర్ణుడు, అనాది నుంచి అవతారాలన్నిటినో ఆచరిస్తూ ఈ అనాది భూమండలాన్ని ఏలేవాడు ఈ అనంత పద్మనాభుడు, శ్రీకృష్ణుడు, గోవిందుడు ఎన్ని పేర్లతోటి పిలిచినా ఆ దేవుడే మహాదేవదేవుడు. అదేవిధంగా ఇక్కడ నేను పెద్ద శివాలయానికి వచ్చానండి. మన ఛానల్లో ఫస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేశాను, పెద్ద శివాలయ సందర్శన అని. చాలా పురాతనమైన 400 ఏళ్ల కిందటి నాటి కట్టడమైనటువంటి ఈ శివాలయం యొక్క వైశిష్ట్యము, చరిత్రను ఆ వీడియోలో పెట్టాను, చూడండి చూడలేని వాళ్ళు. అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ ద్వారా ఈ వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, పెద్ద శివాలయానికి నేను శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా నాకు కొద్ది కారణాల వల్ల నాగులకి పాలు కూడా పొయ్యలేక ఆ 2 పండుగలను కూడా ఒకటే రోజు హోల్సేల్గా చేసుకున్నానని చెప్పొచ్చు. నాకు కొద్దిగా పనుల వల్ల పండుగల్ని చేసుకోలేనప్పుడు హాలిడేస్లో కూడా చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే భగవంతునికి, భక్తునికి ఎలాంటి టైము, వేళ, విశేషం అంటూ ఏమీ ఉండదండి. ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు, ఎప్పుడైనా మొక్కొచ్చు. ఎందుకంటే ఇది కలియుగం. భగవన్నామ స్మరణే చాలా పుణ్యమైన కార్యమని మనకు ఎంతో పెద్దవాళ్ళు కూడా చెప్తారు. అదేవిధంగా నాకు ఈరోజు దొరికినటువంటి మహద్భాగ్యం ఒక అమ్మాయికి ఒడిబియ్యం పోయడం. ఆ దేవదేవుడే, ఆ వరలక్ష్మి అమ్మవారే నాకు ఇలాంటి ఒక కార్యాన్ని తను నాకు చెప్పిందేమో, అలాంటి ఒక శుభకార్యాన్ని నా చేతుల పైన జరగాల్సి ఉందేమో అని ఆ భగవంతునికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తూ ఆ రోజు ఒడిబియ్య కార్యక్రమానికి కొద్దిగా వాళ్ళకి ఒక అయ్యగారు చెప్పారంట, వరలక్ష్మి వ్రతం రోజు ఇట్లా ఒడిబియ్యం పోయి ఆలయంలో పిల్లలు పుడతారని. ఆ అమ్మాయికి పాపము 5 సంవత్సరాల నుంచి పిల్లలు లేరంట. ఇలా ఏదైనా గుడి లోపల ముత్తైదులను పిలుచుకొని ఇట్లా పెట్టు, మంచిగా అవుతుంది, మీకు పిల్లలు పుడతారు మీ అమ్మాయికి అనేసి చెప్తే ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా వెళ్ళడం జరిగింది. వాళ్ళు నన్ను అడగడం చేత కాదనకుండా ఆ అమ్మవారి ఆజ్ఞగా భావించి ఒడిబియ్యం నేను కూడా నా సహాయ సహకారాలు, అదేవిధంగా నాకు తెలిసిన 2-3 మంచి సలహాలను, సూచనలను ఇచ్చి ఆ అమ్మాయికి ఒడిబియ్యం పోసే దాంట్లో కొద్దిగా పెద్ద మనిషిలాగా వ్యవహరించి ఆ కార్యాన్ని ఆ చేతుల మీదుగా చేశాను అనేసి చాలా జన్మధన్యం పొందింది. మనకు బంధువులే కానక్కర్లేదు, ఈ భూమిపైన ఎవరైనా సరే మన బంధువులే, ఆ ఆత్మబంధువులు అని చెప్పొచ్చు. ఇలా ఈ శివయ్యను ఇంకా తదేకంగా చూస్తూ మనసులో కోరికలను కోరుతూ, ఇంకా చిన్న అల్పజీవులం కదా, కోరికలు ఉంటాయి కదా, కోరుకోవాలి, తప్పదు. కోరుకుంటేనే ఆ దేవుడు మనకు ఇచ్చేస్తాడండి. భక్త సులభుడు. ఓం నమః శివాయ.